నేను జర్నలిస్ట్ అన్నారు, ఎప్పుడు పూర్వకాలం చేసి ఉండదు జర్నలిస్ట్ గా, కానీ ఇప్పుడు జర్నలిజం మారి నేను 95 సోషల్ మీడియా పెరిగిన తర్వాత చాలా అన్యాయంగా ఉంది. నాకు తెలియదు, తెలియకుండా ఆవిడ వేరే తరగతి చేసి ఉండొచ్చు. ఇప్పుడు సంగీత పరంగా ఆవిడ చాలా మంచి పరిజ్ఞానంతో ఉన్నారు. ఏదైనా ప్రోగ్రామ్ కావాలంటే కూడా నేను చెప్తా ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా. ఆవిడ ఇందాక వీడియోలో అంటే రామగారు నాకు రోజు డెఫినెట్ గా మేము మంచిగానే ఉంటే మంచిగా పెడతాం. మేము పెట్టిన SMS కంప్లైంట్ కూడా ప్రేమ గారికి విషయం తెలిసిందా? ప్రేమ గారు యాక్చువల్లీ మేము కంప్లైంట్ ఇచ్చిన మూర్తి గారు 2 days తర్వాత ఆవిడ అబ్రాడ్ వెళ్ళింది. ఇప్పుడు ఆవిడకి నేను పంపిస్తే చూసి ఆవిడ కూడా రియాక్ట్ అయింది. ఏంటిది ఇట్లా నాకు జూబ్లీస్ క్లబ్ మీటింగ్ లో ప్రేమ లేదైతే అబ్రాడ్ లో ఉందా? ఓకే, జూబ్లీస్ క్లబ్ ఇక్కడ క్లబ్ అంటుంది కదా. ఇప్పుడు క్లబ్ లో ఎవరు రాజేష్ గారి పేరు చెప్పారు. రాజేష్ గారు కూడా నాకు పరిచయం లేదు, అలా నాకు ఎవరో తెలియదు, పరిచయం ఎవరు నాకు కూడా తెలియదు. ఇప్పుడు అమర్ ఎవరో తెలియదు, రాజేష్ ఎవరో తెలియదు, ఇంకో లేడీ జర్నలిస్ట్ ఎవరు, జర్నలిస్టో కూడా తెలియదు. ఇప్పుడు అదే జర్నలిస్ట్లా డ్రామా ఆర్టిస్ట్లా మీరు అడుగుతున్నారు కదా, మేము కూడా అదే అడుగుతున్నాం. మా ఫోన్లో తీయండి, డేటా తీయండి, మీ కంప్లైంట్ ముందు ఇప్పుడు దాకా ఎవరిని కలిసామా, మీ ఫోన్ ఎవరైనా అడిగామా, ఈ అసోసియేషన్ తరఫు నుంచి మాట్లాడామా, పోనీ జర్నలిస్టులు మాకే చాలా అప్రిషియేషన్స్ వచ్చినాయి. చివరిలో అన్నారు జర్నలిస్టులు వస్తారా, పాత్రికేయులు వస్తారా, బ్రాహ్మణులు వస్తారా, బ్రాహ్మణ సంఘాలు వస్తారా, మా డిఫెన్స్ లో రండి అన్నారు కదా. జర్నలిస్టులుగా మనం వాళ్ళ డిఫెన్స్లోకి వెళ్ళాలి రాంబాబు. నేనేమన్నానంటే వాళ్ళని బెదిరించిన వాళ్ళు, ఆమె ఏమన్నారు, నా మనిషి ఉన్నారు అన్నారు. అంటే ఆ పంపిన లేడీ. ఇంకొక వ్యక్తి ఎవడో అమర్ అంటున్నారు. లేదు అతనేమన్నాడు, అమర్ నువ్వు రావద్దని ఏదో మళ్ళీ ఇంకేదో పేరు చెప్పాడు, ప్రవీణ సంథింగ్. సో వీళ్ళెవరో తెలియాలి. వాళ్ళే అరేంజ్ చేసిన ఆడియో వీడియో అని తెలిసిపోతే ఓకే, పబ్లిక్కి తెలిసిపోవచ్చు. కాదు నిజంగానే వాళ్ళు బ్లాక్మెయిల్ చేసినట్టుగా మన పేర్లు వాడుకుని భవిష్యత్తులో వాళ్ళిద్దరిని మనం పట్టుకోవాలిగా. 100% ఫ్యూచర్లో చాలా మందిని, అంటే లింగాన్ని గుడిని మింగేవాడు ఉంటే గుళ్ళో లింగాన్ని మింగినట్టు వేణునే బ్లాక్మెయిల్ చేసి 5 కోట్లు మన పేరుతో ఎవరిని అడిగాడంటే తెలియాలిగా. తెలియదు కదా. మనం మీరు పని చేయండి, మీకు ఆమె తెలుసు కాబట్టి టచ్లో ఉండాలి. నాకు టచ్లో లేరు, ఆమె నెంబర్ నాకు తెలియదు. కేసు పెట్టమనండి. మీరే చెప్పారు లైవ్లో, మీకు తెలుసు అన్నారు కాబట్టి వ్యక్తిగతంగా కూడా చెప్పండి. కేసు పెట్టమనండి, CCTV ఫుటేజ్ తీయమనండి, నా నెంబర్ మీరు వాళ్ళకి ఇచ్చేయండి, నో ప్రాబ్లం. కాల్ డేటా తీసుకోమనండి. గత 7-8 ఏళ్ళ నుంచి నేను ఇదే ఫోన్ వాడుతున్నా, నాకు ఇంకో నెంబర్ లేదు.